చూడండి సూర్యుడు ఎంత చక్కగా వచ్చిండు. ఈ పక్షులను ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక ఇక్కడనే ఉండి ఇంకో కొంచెంసేపు చూడాలనిపిస్తుంది. కానీ వాటిని చూస్తే మన పనులు కావు కాబట్టి అంతే సంగతులు. అరుణానందగిరి ఇక ఇప్పుడే మరి మన పూజ అయితే సంపూర్ణమంటే బయటకు నేను అరుణానందగిరి ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తున్నా. అయితే ఈరోజు అయితే నేను బియ్యపు రవ్వ ఇక చూడండి వరి నూక మనకు లలిత బ్రాండ్ వరి నూక కనిపించింది. సరే మరి ఇది ఆర్డర్ చేద్దాం ఎట్లా ఉంటుందో అని అయితే చేసిన. జనరల్గా అయితే వరి నూక బియ్యపు రవ్వ ఇది నేను తయారు చేసేదాన్ని. కానీ మన దగ్గర రైస్ రేషన్ బియ్యం అట్లాంటివి ఉంటేనే చేస్తుంది. ఇక 80 రూపీస్ రైస్ తోటి మనం అవి ఎందుకు చేసుడని ఈ మధ్య అయితే చేస్తలేను. కాకపోతే ఇప్పుడు మనకు రైస్ రవ్వ కూడా అవైలబుల్ ఉందని చూసి మరి ఇదైతే ఆర్డర్ పెట్టినా ఎట్లా ఉంటుందో చూద్దాం. 500 గ్రామ్స్ 35 రూపీస్ ఉంది, అంటే కిలో 70 అంతే. జనరల్గా రైస్ రవ్వ నేను ఎక్కువ సండే చేసేదాన్ని. కానీ ఇక ఇప్పుడు ఇక్కడ మనకు ఇవాళ నిన్న నైట్లో తెప్పించిన, ఇవాళ చేద్దామని చేస్తాను. దీనికి కొత్తిమీర అవసరం ఉండదు, ఓన్లీ కరివేపాకు పచ్చిమిర్చి ఉంటే చాలు. శనగపప్పు వేస్తే మంచిగా ఉంటుంది కాబట్టి శనగపప్పు వేసిన, మినపప్పు కూడా వేసుకోవచ్చు. పాతకాలంలో అయితే శనగపప్పు ఎండుమిర్చితోటి వేసేటోళ్ళు. ఇక ఇప్పుడు మనం అన్నీ కొత్తవి వాడతాం కాబట్టి ఇట్లా ఉంది పరిస్థితి. మరి ఇలా మనం కొత్తిమీర కూడా వేయచ్చు, కానీ నేను ఇప్పుడు వేయొద్దని వేస్తలేను. ఎందుకంటే ఒక సపరేట్గా దాన్ని టేస్ట్ ఉన్నప్పుడు దాన్ని అట్లనే ఆస్వాదించాలి, అన్నీ కలపద్దు. ఇక్కడ పెట్టించిన మంచిగా ఉంది రవ్వ, మనం చేసుకున్నట్టే ఉంది, ఓకే అనిపించింది. ఇక చూడండి 2 కప్పులు వేసుకుందాం. అసలు నాకు ఈ బియ్యపు రవ్వ ఫస్ట్ టైం చూసిన బ్లింకిట్లో, నాకు తెలియదు ఇది వస్తుందని చూసిన. ఇక ఉంది కదా అని ఆర్డర్ పెట్టినా. మరి కూడా వేద్దాం. అయితే ఈ బియ్యపు రవ్వకు ఇడ్లీ రవ్వకు చాలా తక్కువ ఆయిల్ తోటి ఉప్మా అయిపోతుంది. తిన్న తర్వాత టేస్ట్ చూసి అప్పుడు ఫుల్గా చెప్పచ్చు మనం. చూడండి మూత తీసి చూద్దాం, ఇంత చక్కగా ఉడికిపోయింది చూడండి. ఒకసారి కలిపిన కదా మూత పెట్టి 1 నిమిషంలో బంద్ చేసుకోవచ్చు, ఎందుకంటే పైనది కూడా మగ్గినట్టు అవుతుంది. చూడండి చింతకాయ పచ్చడి ఇట్లా పోపేసిన. ఈ చింతకాయ పచ్చడితోటి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది.